రీసెంట్ గా హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ని తీసుకొచ్చారన్నమాట. నథింగ్ బట్ 85% ఇథనాల్ ఇంధనంతో పనిచేసే బైక్ ని అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇదే ఆ బైక్ అనమాట. ఒకటి కాదు, రెండు మోడల్స్ అనమాట. హీరో స్ప్లెండర్ ప్లస్ మరియు హీరో సంబంధించిన హెచ్ఎఫ్ డీలక్స్ సంబంధించిన బైక్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఈ 85 ఫ్యూయల్ తో పనిచేసే బైక్స్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు. దీన్ని సాక్షాత్తు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు అయితే ఈ పర్టికులర్ లాంచ్ ఈవెంట్ లో అయితే పాల్గొనడం జరిగింది. మరి హీరో సంబంధించిన ఈ బైక్ మోడల్స్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అలానే ఎందుకు హీరో మోటార్ కంపెనీ వాళ్ళు ఈ బైక్స్ ని తీసుకొచ్చారు, ఎగ్జిస్టింగ్ గా ఉన్న E20 పెట్రోల్ ని ఈ బైక్ సపోర్ట్ చేస్తా లేదా, లేదంటే E85 పెట్రోల్ మాత్రమే ఈ బైక్ లో వేయించాలి, ఎందుకు హీరో మోటార్ కంపెనీ వాళ్ళు ఈ బైక్స్ తీసుకొచ్చారు, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో మొదటిగా బైక్ సంబంధించిన లుక్స్ ఏదో ఉంటాయన్నమాట. మనకి పెట్రోల్ బైక్ ఏదైతే ఉంటుందో స్ప్లెండర్ ప్రెస్ కానివ్వండి, లేకపోతే మనకి హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ఏదో సిమిలర్ డిజైన్ తో అయితే మీకు కనిపిస్తాయి అనమాట. వచ్చి మనకి ఇక్కడ ఫ్లెక్స్ ఫ్యూయల్ అని చెప్పి మనకి బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మిగిలిన ఆల్మోస్ట్ సిమిలర్ బైక్ డిజైన్ కన్నా అయితే కనిపిస్తుంది అనమాట. అలానే బైక్ సంబంధించిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే అటు అనలాగ్ కాదు, ఇటు డిజిటల్ కాదు, మిక్స్ ఆఫ్ టెక్నాలజీతో అయితే బైక్ అయితే అందిస్తున్నారు అనమాట. సో ఈ బైక్ లో మీకు i3s టెక్నాలజీ అయితే యూస్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగం అంటే, ఉదాహరణ మీరు ఏదైనా అక్కడ ట్రాఫిక్ దగ్గర ఆగారు అనుకోండి, సో ట్రాఫిక్ దగ్గర మీరు ఫ్యూయల్ కన్స్యూమ్ అవ్వకుండా ఇంజిన్ అనేది ఆగిపోతుంది అనమాట కొన్ని సెకండ్స్ తర్వాత. ఆ తర్వాత మీరు ఇంజిన్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా క్లచ్ పట్టుకుంటే కనుక మీకు బైక్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇలాంటి కొన్ని టెక్నాలజీ అయితే యూస్ చేస్తున్నారు. అలానే ఆటో కట్ ఆఫ్ ఇంజిన్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. బైక్ ఎక్కడైనా పడిపోతే కనుక ఆటో కట్ ఆఫ్ ఫీచర్, ఇలాంట్ కొన్ని ఫీచర్స్ కూడా మీ బైక్ లో అయితే లభిస్తాయి అనమాట. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే అసలు ఎందుకు హీరో మోటార్ కప్ కంపెనీలు బైక్ తీసుకొచ్చారంటే, ఇథనాల్ సంబంధించిన ఇంధనాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రజెంట్ మనకి మార్కెట్ లో వెహికల్స్ అన్ని కూడా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. ప్రీవియస్ గా E5 పెట్రోల్ నుంచి E10, ఆ తర్వాత ప్రజెంట్ E20 పెట్రోల్ నడుస్తుంది. గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ఇథనాల్ శాతాన్ని పెంచాలనేది ఉద్దేశం అనమాట. ఎప్పుడైతే పెట్రోల్లో ఇథనాల్ శాతం పెరిగితే పొల్యూషన్ అనేది తగ్గుతుంది అనమాట. బయటకు వచ్చే CO2 ఎమిషన్స్ తగ్గుతాయి. అలా చేస్తే గనక మనకి అటు నేచర్ పరంగా పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, రెండోది రైతులకు కూడా బెనిఫిట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఇథనాల్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ గా చెరుకు నుంచి అయితే తీస్తారన్నమాట. రైతులకు ఒక రకంగా వాళ్ళకి లాభాలను ఇచ్చి పంట వేసుకునే విధంగా ఒక పాజిటివ్ పాయింట్ ఉంటే, రెండోది మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవచ్చు. 100% మనం ఇథనాల్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తే గనక ఇతర దేశాల నుంచి మనం లక్షల కోట్ల రూపాయల క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటాం దాన్ని తగ్గించుకుంటే మనకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ సంబంధించిన కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు అనే ఒక భావంతో గవర్నమెంట్ భవిష్యత్తులో ఎక్కువగా ఈ ఇథనాల్ సంబంధించిన ఫ్యూయల్ అయితే ప్రాసెస్ చేస్తున్నారు. దానికోసం ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా ఇథనాల్ ఫ్యూయల్ వైపు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు కూడా ఈ E85 పెట్రోల్ వాహనాన్ని అయితే తీసుకొచ్చారు. సో ఇందులో ఫస్ట్ విషయం ఏంటంటే, మరి ఇప్పుడు ఇథనాల్ సంబంధించిన E85 ఇంజిన్ తో ఈ వెహికల్ పనిచేస్తుందని చెప్తున్నారు. ఎగ్జిస్టింగ్ గా మనకి అందుబాటులో E20 పెట్రోల్ ఉంది కదా, మరి ఆ బైక్స్ రన్ అవుతాయి లేదంటే E20 పెట్రోల్ తో ఈజీగా రన్ అవుతుంది అనమాట ఈ బైక్ అనేది. ఇప్పుడు E85 అంటే అర్థం ఏంటంటే, E5 పెట్రోల్ కానివ్వండి, E10 కానివ్వండి, E20 కానివ్వండి, E50 కానివ్వండి, E85 ఇలాగ తక్కువ నెంబర్ నుంచి ఎక్కువ నెంబర్ వరకు ఏదైతే మ్యాక్సిమం నెంబర్ ఉందో అక్కడ వరకు పెట్రోల్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇదే వెహికల్ ఏదైనా E20 అనుకోండి, దానికి E85 పెట్రోల్ సూట్ అవుతుంది అనమాట. సో పెద్ద నెంబర్ ఏదైతే వెహికల్ ఉందో దానికి చిన్న నెంబర్ ఏదైతే పెట్రోల్ ఉందో అది సపోర్ట్ అవుతుంది అనమాట. సో మీకు E85 వెహికల్ కాబట్టి ఎగ్జిస్టింగ్ గా మనకున్న E20 పెట్రోల్ అనేది ఈ బైక్ లో అయితే కొట్టించుకోవచ్చు అనమాట. ఇక E85 లో అర్థం ఏంటంటే 80% మీకు ఇథనాల్ అయితే మిక్స్ చేస్తారు, 15% పెట్రోల్ అయితే ఉంటుంది అనమాట. ఈ మిక్స్ లో మీకు పెట్రోల్ అనేది ఉంటుంది. అలానే ఈ బైక్ లో వీళ్ళు E85 అని ఇచ్చినప్పటికీ ప్రజెంట్ మన మార్కెట్ లో E85 పెట్రోల్ అందుబాటులో లేదు. మీరు ఏ పెట్రోల్ బంక్ లో మాక్సిమం చూస్తే E20 పెట్రోల్ మాత్రమే లభిస్తుంది. సో వీళ్ళ భవిష్యత్తులో గవర్నమెంట్ ఇంకా ఈ ఇథనాల్ శాతాన్ని పెంచుతూ బైక్స్ ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ ఇంధనాన్ని పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే దాని ఫ్లెక్స్ ఫ్యూయల్ అనే ఒక బైక్ నైతే హీరో మోటార్ కప్ కంపెనీ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బైక్ లో కొంచెం ఎనర్జీ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో మీరు ప్రీవియస్ గా ఈ బైక్ లో ఉన్న మైలేజ్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు మీరు కనుక E85 పెట్రోల్ భవిష్యత్తులో వస్తే ఆ పెట్రోల్ ని బైక్ లో కొట్టిస్తే కనుక కొంచెం మైలేజ్ అనేది తగ్గుతుంది అనమాట. సో మీకు పెట్రోల్ లో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఇథనాల్ ఎప్పుడైతే యాడ్ చేస్తారో దానివల్ల కొంచెం ఎనర్జీ డెన్సిటీ తగ్గుతుంది కాబట్టి మైలేజ్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. మేబీ ఒక 5 to 8% అలా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడు మీరు E85 పెట్రోల్ కొట్టించినప్పుడు.
లేదు మీరు E20 పెట్రోల్ కొట్టించారు అనుకోండి ప్రెసెంట్, మీకు మైలేజ్ కంపెనీ వాళ్ళు చెప్పిన మైలేజ్ అయితే మీకు లభిస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఈ పర్టికులర్ వెహికల్ లో అడ్వాన్స్డ్ ECU యూనిట్ ను కూడా ఇంటిగ్రేట్ చేసాం అనేది చెప్తున్నారు ఈ బైక్ లో. మరి ఈ ECU అడ్వాన్స్డ్ యూనిట్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు మీకు ఈ బైక్ లో ఏమని చెప్పాను, E20 పెట్రోల్ సపోర్ట్ చేస్తుంది, తర్వాత E50 పెట్రోల్ సపోర్ట్ చేస్తుంది, ఈవెన్ E85 పెట్రోల్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పాను. ఇప్పుడు ఈ ఇంజిన్ ఏం ఆలోచిస్తుందంటే, ఒకవేళ కస్టమర్ E20 పెట్రోల్ ఫిల్ చేశారనుకోండి, E20 పెట్రోల్ కి తగ్గట్టుగా ఆ బైక్ ట్యూన్ అవుతుంది అనమాట. ఒకవేళ E85 పెట్రోల్ కొట్టించారనుకోండి, దాని తగ్గట్టుగా ఇంజిన్ ట్యూన్ అవుతుంది. సో మీకు E20 పెట్రోల్ లో మీకు ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ కి ఆల్రెడీ ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ శాతం పెట్రోల్ ఉంటుంది, అందులో 20% మాత్రం ఇథనాల్ ఉంటుంది కాబట్టి, సో మీ ఇంజిన్ దానికి తగ్గట్టుగా ట్యూన్ అవుతుంది. ఒకవేళ మీరు E85 పెట్రోల్ భవిష్యత్తులో కొట్టించారనుకోండి, అప్పుడు ఇథనాల్ శాతం ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీకు పెట్రోల్ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్యూయల్ ఎక్కువ తీసుకోమని చెప్పి ఇంజన్ కి ఈ పర్టికులర్ ECU యూనిట్ ఆదేశాలు ఇస్తుంది అనమాట. సో అలాగా ఈ అడ్వాన్స్డ్ ECU యూనిట్ అయితే వీళ్ళు బిల్డ్ చేశారని చెప్తున్నారు అనమాట. ECU యూనిట్ నథింగ్ బట్ ఇంజన్ కంట్రోల్ యూనిట్ అనమాట. సో అదే మీకు డీటెయిల్ గా చూడొచ్చు, E20 నుంచి E85 పెట్రోల్ వరకు ఏది యూజ్ చేసుకోవాలని చెప్పి డిటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దాని తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలానే ఈ బైక్ లో మీకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 9.6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే పెట్రోల్ ఫిల్ చేస్తున్నారో ఆటోమేటిక్ గా ఆ ఇంజిన్ ఆగిపోయే ఫీచర్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ క్లచ్ క్లిక్ చేస్తే రీస్టార్ట్ అవుతుందని చెప్పిన ఆ ఫీచర్ ఉంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది మీకు మనీ పరంగా అయితే డబ్బులు ఆదా చేసుకోవచ్చు, CO2 ఎమిషన్స్ అయితే తగ్గుతాయి అనేది చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ రెండు బైక్ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ అయితే చూద్దామండి. సో రెండు వేరియంట్స్, ఒకటి HF డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్, రెండోది స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్ అనమాట. ఇందులో మీకు HF డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్ వచ్చి 72,792 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. స్ప్లెండర్ ప్లస్ అయితే మాత్రం 82,710 రూపాయల నుంచి అయితే బైక్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రెండు కూడా 100cc ఇంజిన్ తో అయితే పనిచేస్తాయి అనమాట. ఈ రెండు కూడా మీకు ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో అయితే లభిస్తాయి అనమాట. మాక్సిమం పవర్ చూసుకున్నట్లయితే మీకు 5.9 కిలోవాట్లు అయితే ఉంటుంది, నథింగ్ బట్ 8.6 హార్స్ పవర్ అయితే ఉంటుంది అనమాట. అలానే మీకు 8.3 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. మీకు చెప్పినట్టుగా ఈ i3s టెక్నాలజీ వచ్చేసి మీకు స్ప్లెండర్ ప్లస్ వేరియంట్ లో అయితే లభిస్తుంది అనమాట. మైలేజ్ చూసుకున్నట్లయితే మీకు HF డీలక్స్ లో అయితే 65 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అలానే స్ప్లెండర్ ప్లస్ లో చూసుకున్నది 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ లభిస్తుందని చెప్తున్నారు. స్ప్లెండర్ ప్లస్ లో చూసుకున్నట్లయితే 9.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటే HF డీలక్స్ లో 9.6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. బ్రేకింగ్ పరంగా రెండు వేరియంట్స్ కి బేస్ వేరియంట్ లో డ్రమ్ బ్రేక్స్ అయితే లభిస్తాయి, బట్ స్ప్లెండర్ ప్లస్ లో మాత్రం డిస్క్ ఆప్షన్ కూడా అయితే అందిస్తున్నారు అనమాట. టైర్స్ చూసుకుంటే మీకు 18 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే లభిస్తాయి అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే మీకు 165 మిల్లీమీటర్లు అయితే అందిస్తున్నారు. అలానే ఈ రెండు బైక్స్ లో కూడా మీకు సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా అయితే లభిస్తుంది అనమాట. కంపెనీ వాళ్ళు అయితే మీకు 5 సంవత్సరాల పాటు బైక్ మీద వారంటీ కూడా అందిస్తున్నారు. సో మరొకసారి మీకు ఇంకా డీటెయిల్ గా చూపిస్తున్నా అండి. ఒకవేళ మీరు E20 పెట్రోల్ ఈ బైక్ లో ఫిల్ చేశారనుకోండి, అందులో మీకు 20% మీకు ఇథనాల్ ఫ్యూయల్ అయితే ఉంటుంది, 80% పెట్రోల్ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ E50 పెట్రోల్ ఫిల్ చేస్తే 50% ఇథనాల్ ఉంటుంది, 50% పెట్రోల్ అయితే ఉంటుంది. ఒకవేళ E85 పెట్రోల్ మీరు ఫిల్ చేస్తే 80% ఇథనాల్ ఉంటుంది, 15% పెట్రోల్ అయితే ఉంటుంది అనమాట. ఇక మీరు ఇమీడియట్ లో E85 పెట్రోల్ ఎప్పుడైతే యూజ్ చేయడం మొదలు పెడతారో పెట్రోల్ కాస్ట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇథనాల్ ఎక్కువ ఉంటుంది, పెట్రోల్ తక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల మీరు డబ్బులు అయితే ఆదా చేసుకోగలుగుతారు అనమాట. అండ్ ఈ మూడిట్లో మైలేజ్ ఎక్కువ రావాలంటే మాత్రం మీకు E20 పెట్రోల్ వల్ల ఎక్కువ మైలేజ్ వస్తుంది, ఎందుకంటే పెట్రోల్ ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ కంపేర్డ్ విత్ మీకు ఇథనాల్ తో, కాబట్టి మీరు E20 పెట్రోల్ కొట్టిస్తే ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. E20 E85 లో మధ్యలో ఉంటే E50 పెట్రోల్ కనుక మీరు భవిష్యత్తులో యూజ్ చేస్తే అటు ఫ్యూయల్ పరంగాను సేవ్ చేసుకుంటారు, మైలేజ్ పరంగా మంచి మైలేజ్ కావాలంటే E50 అనేది సూటబుల్. ఒకవేళ ఈ మూడింటిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కనుక. చివరిగా ఈ బైక్ సంబంధించిన డెలివరీ డేట్స్ మార్కెట్ లో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అంటే, ఇనీషియల్ గా వెళ్ళు ఢిల్లీ మరియు మహారాష్ట్రలో అయితే ఈ బైక్ సంబంధించిన షోరూమ్స్ లో అయితే అందుబాటులో అయితే ఉంటాయనేది చెప్తున్నారు అన్నమాట. బట్ డెలివరీస్ అయితే మాత్రం జూలై నెల నుంచే ఈ బైక్స్ యొక్క డెలివరీ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు అనమాట. సో ఇనీషియల్ గా అన్ని చోట్ల కూడా ఈ బైక్స్ అయితే అందుబాటులో అయితే ఉండవు అనమాట. కొన్ని ప్లేసెస్ లో ఇనీషియల్ గా తీసుకొచ్చి ఆ తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా ఈ బైక్స్ అయితే అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు భారతదేశ మాటలు తీసుకొచ్చిన ఫ్లెక్స్ ఫ్యూయల్ సంబంధించిన బైక్స్ డీటెయిల్స్ అనమాట. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.